వెల్కమ్ బ్యాక్. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును రాబోయే ఎన్నికల్లో ఓడించి తీరుతామంటూ జై భీమ్రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఏలూరులో దళిత క్రైస్తవ సమర సంఘారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. చర్చలు కూల్చిన చోటే నీ సమాధి కడతామంటూ రఘురామకృష్ణంరాజును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆకివీడు భీమవరంలో జరిగిన ఘటనలు దళితుల క్రైస్తవుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని మండిపడ్డారు. దళిత క్రైస్తవులపై యుద్ధం ప్రకటించారు. దీనికి ముగింపు నేనే ఇస్తా అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అంతేకాదు డిప్యూటీ సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 10వ తరగతి చదివిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాలేనిది న్యాయశాస్త్రం చదివిన తాను డిప్యూటీ సీఎం కావాలనుకోవడం తప్పేముంది అని ప్రశ్నించారు. కోటి 10 లక్షల మంది జనాభా రఘురామకృష్ణంరాజు సామాజిక వర్గం మాక్సిమం ఉంటే మాక్సిమం 45 లక్షలు ఉంటాయి. దళితుల ఓట్లు నాకు అవసరం లేదు అని ఒక వ్యక్తి అన్నాడు అంటే నీవు బతికున్న శవంతో సమానం అని అయితే నేను ఈ వేదిక నుంచి చెప్పదలుచుకున్నాను. ఇంకా నువ్వు మేల్కొనకపోతే, ఇంకా నువ్వు దేవుని నామం పేరిట ఒక పార్టీకి ఓట్లు ఇస్తే, ఇంకా నువ్వు నీ అస్తిత్వాన్ని, నీ జీవాన్ని, నీ సజీవాన్ని ప్రశ్నిస్తూ బతికున్న శవంగా నేను వర్ణిస్తున్నటువంటి ఒక వ్యక్తి కోసమో ఒక పార్టీ కోసమో నువ్వు ఇంకా నిలబడితే నువ్వు నేను మన భావితరాలు తిరిగి తీసుకురాలేని నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అని మీరందరూ భావించారు.